హాయ్ అండి, నేనైతే ప్రతి శనివారం అలిపిరికి వెళ్ళి దీపాలు పెట్టేసి వస్తాను, పిండి దీపాలు. ప్రతి శనివారం ఈవినింగ్ అయితే వెళ్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి పాదాల మండపంలో, అంటే తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే అందరికీ అర్థమవుతుంది, పాదాల మండపం వేరు, లక్ష్మీనారాయణ స్వామి గుడి వేరు అనమాట. రెండు ఒకే కాంపౌండ్లోనే ఉంటాయి. పాదాల మండపంలో ఏదో యజ్ఞమో సంప్రోక్షణ ఏదో జరుగుతుంది. సో దానికి సంబంధించి కావాల్సిన స్వామివారిని మేళతాళాలతో గుడిలోకి తీసుకొస్తున్నారనమాట. సో ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ నెల 17 వరకు పాదాల మండపంలో దర్శనం అయితే ఉండదు. లక్ష్మీనారాయణ స్వామి గుడిలో అయితే దర్శనం ఉంటుంది. ఇలా అయ్యవార్లని అక్కడ పూజ చేసే అయ్యవార్లందరినీ మేళతాళాలతో గౌరవంగా తీసుకొచ్చి ఇక్కడ మండపంలో కూర్చోబెడుతున్నారనమాట. చూడండి, లోపల యజ్ఞానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసారు. సో ఆ దర్శనం అయితే ఉండదు. పాదాలను తల మీద పెట్టుకొని మనం ప్రదక్షిణ చేస్తాం కదా లోపల, అయితే ఉండదన్నమాట. అక్కడ దర్శనం ఉండదు. లక్ష్మీనారాయణ స్వామి గుడిలో దర్శనం ఉంటుంది. శుభ్రంగా మనం బయట దీపాలు కూడా పెట్టుకోవచ్చు, దానికి ఏమి అభ్యంతరం లేదు. లోపల దర్శనానికి అలో చేయరు, అంతే అనమాట. అది కూడా ఈ నెల 17 వరకు అండి. ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలియని వాళ్ళకి ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.